మంచిర్యాల జిల్లాలోని సర్వే నంబర్ 290లో కొనుగోలు చేసిన 21 ఫ్లాట్స్ ను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజాప్రతినిధులు అండదండలతో కబ్జా చేశారని కొనుగోలు చేసిన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఫ్లాట్స్ వద్దకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని వాపోతున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫ్లాట్స్ను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసి కూడా జిల్లా కలెక్టర్ను కలిసి కూడా తమ గోడు వినిపించుకున్నటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి కూడా కొంతమంది మన దగ్గర బాధితులు నిజంగా కూడా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంది, ఎన్ని సంవత్సరాల క్రితం ఫ్లాట్ను కొనుగోలు చేసిన విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది మీ సమస్య ఏంది, ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, కలెక్టర్ గారు కలిసిన అసలు ప్రధాన సమస్య ఏంది? సార్, మేము 2004లో ఇక్కడ మంచిర్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి 290 సర్వేలో 137 ప్లాట్లు చేయడం జరిగింది. ఆ 137 ప్లాట్లలో నేను ఒక ప్లాట్ కొనుక్కున్నాను. అది ఆ ప్లాట్ చేసినటువంటి వాళ్ళు కటకం మల్లయ్య గారు, తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ తెలిసిన వ్యక్తి మాత్రం కటకం మల్లయ్య గారు. తర్వాత వారి దగ్గర నుంచి మేము ఒక ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి 2006 దాకా అమ్ముడు పోయినాయండి ప్లాట్లన్నీ. అయితే తర్వాత మేము అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పటి వరకు 2025 వరకు. మొన్న 2025 జనవరి 24వ తారీఖున ముదాం శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ జాగా నాది, నేను సుభాష్ చంద్రన్ అనేటువంటి ఒక వ్యక్తి నాకు అమ్మడం జరిగింది. అయితే ఆ జాగా నేను ఇప్పుడు 2025 జనవరిలో అయితే 1 ఎకరం 25 గుంటలు నాకు జాగా ఉన్నదని చెప్పేసి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి 21 మంది ప్లాట్లను అతని చుట్టూ కబ్జా చేసి అగ్రికల్చర్ ల్యాండ్గా మన మంచిర్యాల తహసీల్దార్ గారు వారికి పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని వారు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ వాళ్ళు చుట్టూ సిమెంట్ పలకలతోని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు. అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఆఫీసర్ని కలిసి మా గోడును విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎటువంటి మాకు న్యాయం మాత్రం జరగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కొనుగోలు చేసినా అసలు ఏంది, ప్రధానంగా ఎవరెవరిని కలిస్తే కూడా మీ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా అధికారులు చేయలేదని చెప్తున్నారు. నిజంగా ఏమనుకుంటున్నారు, నిజంగా వాళ్ళు ఎందుకు 20 సంవత్సరాల తర్వాత మీ భూమి మీదకి రావాల్సి వచ్చింది? నేను 2022లో నేను మా అల్లునికి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసిన. మా అల్లుడు గాన్ల శ్రీకాంత్ పేరు మీద. ఆయన నన్ను బాగా ఇబ్బంది పెడతాడు, మా బిడ్డను మా భార్యను నన్ను. ఆయన చేయబట్టి మాకు భయం భ్రాంతులకు గురవుతాను. మూదాం సీను దీన్ని కబ్జా చేసిండు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం, ప్రాణాలు పోయినా కూడా అడ్డుకొని తీరుతాం అని ఛాలెంజ్ చేస్తాను నేను. 2004 నుంచి 6లో వెంచర్ అయిన దాంట్లో చూసుకొని మేము కొనుక్కున్నాం సార్. అమ్మిన వాళ్ళు 2006లో కొనుక్కున్నారు, వాళ్ళ చేతులు మారి మేము కొనుక్కున్నాం సార్. వాళ్ళకు కూడా మోటివేషన్ అయిపోయింది. 2025 జనవరి 24 తారీఖు నాడు ముదాం శ్రీనివాసు ఎంఆర్ఓ నుంచి వెళ్ళి వ్యవసాయ భూమిగా చేయించుకొని మోకం మీద చూసుకోకుండానే ఎంఆర్ఓ గారు వచ్చి చూడకుండానే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే వచ్చి అతను మా దానిలో పలకలు వేసుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు సార్. మీరు చెప్పండి, మీ ప్రధానంగా ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? మా భర్త కూలి పని చేస్తాడు, నాకు 2 పిల్లలు, నా కొడుకు బాగా అమాయకుడు. మా మామయ్య రిటైర్మెంట్ అయితే ఇస్తే కూడా డబ్బులల్లా వద్దు, పిల్లలు ఉన్నారు, మన పిల్లలు అమాయకులు, ఫ్లాట్ కొను అని అంటే కొన అప్పు ఉన్నది, కడతా అంటే వద్దు కొను, మనం ఎట్లా కష్టపడదాం, కూలి గైకిలు చేసేటోడు అయినా కానీ అది కొన్నాడు. 20 సంవత్సరాలు అవుతాను సరే, మేము కష్టపడి కొనుక్కున్నాం. ఈయన కూలే, ఆయన ఏం చేయడు, వాళ్ళ డాడీ చనిపోయాడు. నేను కూడా బయటికి వెళ్ళి ఏం చేయమంటే చేస్తూ ఉండు అంతే. నేను మాత్రం ఆ ఫ్లాట్కి ఇట్లా ఎవ్వరు ఆక్రమించుకున్నా నా పెద్ద కొడుకు ఇంత పోస్తా, నేను ఇంత పోసుకుంటాను అంతే తప్ప ఇంకా నాకేం దారి లేదు. బాధితులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 20 ఏళ్ల క్రితం కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్నటువంటి భూములకు ఇవాళ కొంతమంది అధికారుల ప్రోద్బలంతో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగ పత్రాలు సృష్టించి తమ భూములో 21 ఫ్లాట్లను కూడా కబ్జా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కలిసినా కూడా తమకు న్యాయం జరగడం లేదనైతే వాపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలైతే వీళ్ళు బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.